నాకు పుండుపై కారం చల్లినట్లు అనిపించింది. నాకు పల్లెటూళ్ళన్నా, పెద్దగా చదువులేని వాళ్ళన్నా, బురదన్నా, దుమ్మన్నా, గతుకుల రోడ్లన్నా, కరెంటు పోవడమన్నా పరమ చిరాకు. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితం, హోదా నేర్పిన అలవాట్లివి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ళ పిల్లల జీతాలు, వాళ్ళకొచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవటం, మనకి జీతం ఎంతొచ్చిందంటారు అని అడగటం పల్లెటూళ్ళలో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనస్ లేని వాళ్ళు అనుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండటం, సాయంత్రం అయ్యేటప్పటికి అయిన వాళ్ళతో కలిసి మా అరుగుల మీద కబుర్లు చెప్పుకోవటం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచకట్టు పైన కండువాతో రావటం కూడా నాకు నచ్చేది కాదు. ఏదో ఒక వంక చెప్పి పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకెళ్లకుండా తప్పించుకునేవాడిని. వాళ్ళందరి నాన్నలు తమ ఉద్యోగ అనుభవాల గురించి, తమ పెట్టుబడుల ఆదాయాల గురించి చెప్తుంటే నాన్నగారు మాత్రం నాట్ల గురించి, పంటల గురించి, పొలాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయిగా అన్నాను. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చెయ్యలేరు, ఉద్యోగంలో నాట్లెయ్యలేరు. కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కొనుక్కోవచ్చు, కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా అని ఈ మధ్యనే అనిపిస్తోంది. కానీ ఎందుకో ఏదో అడ్డుపడుతోంది. అది అహంకారమో అని ఒక పక్కన అనిపిస్తున్నా మనసు ఒప్పుకోనివ్వడం లేదు. అప్రయత్నంగా మళ్ళీ నాలో నేనే సణుక్కున్నాను. ఏది ఏమైనా నాన్నగారు ఏ పని సరిగ్గా చెయ్యలేదు, ముఖ్యమైన కాగితాలు ఏవీ జాగ్రత్త చేయలేదు అని. దాంతో ఇంకా మూలమూలలా వెతికి పాత కాగితాలు, ఆలేఖనాలు తిరగేయక తప్పలేదు నాకు. అటక మీద ఎలుకలు పరిగెత్తే శబ్దం వినడంతో ఆలోచన నుండి బయటపడ్డాను. వెదుకులాట మళ్ళీ మొదటికి వచ్చింది. కావడి పెట్టి, భోషాణం, ట్రంకు పెట్టెలు, కాశీ బుట్టలు, లెదర్ బ్యాగ్లు, అలమారాలు, గూళ్ళు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమటి కొట్లో పద్దు రాసి తెచ్చిన ఎచ్చాల చీటీ నుండి ఇస్త్రీ చాకలికి వేసిన బట్టల వివరాల వరకు, మనవళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసిన ముసలాళ్ళ 60 ఏళ్ల కిందటి పెళ్లి శుభలేఖల దగ్గర నుండి ఈ మధ్యన పోయిన ఒక ముసలావిడ చిన్నప్పటి సమర్థ బంతికి పిలుస్తూ వచ్చిన ఆహ్వాన పత్రిక వరకు, ఆవు ఎద అయిన తేదీలు, ఈనిన తేదీలు, గుర్తుపెట్టిన పాత క్యాలెండర్ల నుండి నాట్లలోనూ కోతల్లోనూ వచ్చిన కూలీల లెక్కల వరకు సంవత్సరాల వారీగా కట్టలు కట్టి, ఆ కట్టలో ఏ వివరాలున్నాయో ఒక చీటీ గుచ్చి మధ్యలో వేపాకులుంచి